గైస్ ఇప్పుడే 'కిష్కింధపురి' మూవీ చూసొస్తున్నా ప్రీమియర్. మూవీకి ఒక ముందే కాషన్, ఇది హారర్ థ్రిల్లర్ ఇది. పిల్లగాళ్ళని గానీ, ముసలోళ్ళని గానీ కొంచెం వీక్ ఆడినోళ్ళని తీసుకెళ్ళకండి. భయపెడతారు, ఘోరంగా భయపెడతారు. నేనైతే మస్తు భయపడ్డా. బెల్లం అన్న హిట్ కొట్టేసిండు. బెల్లం అన్న హిట్ కొట్టిండు. ఒక చిన్న లైన్‌లో స్టోరీ చెప్పుకుందామంటే హీరో అండ్ టీమ్ వాళ్ళు గోస్ట్ హంటర్స్. పీపుల్‌ని దయ్యాలు లేకున్నా పీపుల్‌ని నమ్మిస్తారు దయ్యాలున్నాయని చెప్పి కొన్ని సెటప్స్‌తో. అట్లాంటిది వాళ్ళు నిజంగా ఒక భూత్ బంగ్లాకెళ్తే అక్కడ జరిగిన సిట్యుయేషన్స్ ఏంటి? దాని నుంచి ఎట్లా బయటపడ్డారు? ఇది చిన్న స్టోరీ. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్‌గా తీసుకున్నా గానీ, ఇంత చిన్న స్టోరీ లైన్‌లో కొన్ని మ్యాజిక్‌లు క్రియేట్ చేసిర్రు ఫస్ట్ హాఫ్‌లో. ఒక 3, 4 జంప్ స్కేర్స్ పడతాయి. నాకైతే ఇప్పటికి కూడా నేను బయటకి రాలేకపోతున్నా జంప్ స్కేర్స్ నుంచి. అంత అంటే అంత బావుంటది. రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే జంప్ స్కేర్ గానీ, సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని జంప్ స్కేర్స్ వస్తాయి హాస్పిటల్‌లో. నాకిప్పటికి కూడా భయమైతుంది. ఐయామ్ సేయింగ్ యూ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. నేనింకా ఫస్ట్ రోలో పోయి కూర్చున్నా. సెకండ్ రోలో పోయి కూర్చున్నా నేనింకా థియేటర్‌లో. సెకండ్ షో దట్ ఆల్మోస్ట్ ఒక 8:00 షోకెళ్ళినా. కుదిరితే నైట్ షోస్‌కే ఎళ్ళండి. ఘోరంగా ఎంజాయ్ చేస్తారు మీరు. సినిమా స్టార్ట్ అవ్వడం ఒక మంచి సీన్‌తో స్టార్ట్ అయితది. అక్కడే మనం సగం భయపడతాం. అక్కడి నుంచి మళ్ళీ హీరో ఇంట్రడక్షన్, ఆ సాంగ్, ఫైట్ ఫైట్ కాదు కానీ చిన్న ఎంట్రీ సీన్. ఇది ఒక 15 నిమిషాలు మనం ఎక్స్‌క్యూజ్ చేసేయాలి. బట్ ఈ 15 నిమిషాలు అయినంక సువర్ణమాయ. సువర్ణమాయ అనే బిల్డింగ్‌లోకెళ్ళినప్పటి నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయితది. చెప్పలేకపోతున్నా. నేను చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ భయంతో. అంత అంటే అంత బావుంటది. మరీ ఎక్కువ లేపునా అనుకోకండి. నేను అసలు జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళినా. నేను ట్రైలర్ చూసినా జస్ట్ ఎళ్లి కూర్చున్నా. ఆ బెల్లం సినిమా ఏముంటది మహా అంటే కమర్షియల్ సినిమా అని చెప్పి. బట్ స్టిల్ నన్ను ఈ లెవెల్‌లో సాటిస్ఫైస్ బయట పంపిస్తుంటే మీరే అర్థం చేసుకోండి. ఈ మూవీ ఇంత బాగా హారర్ పండించడానికి మెయిన్ కారణం సౌండ్ డిజైన్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ. సౌండ్ డిజైన్ అయితే తోపు సౌండ్ డిజైన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడతా ఉంటే త్రూ ఔట్ ద మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పడతది. ఎస్పెషల్లీ విలన్. ఐ మీన్ హారర్, ఆ దయ్యంకి ఇచ్చిన హారర్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇట్లా వెన్నులో వణుకు పుట్టేసి వచ్చిన అంత అంటే అంత బాగా ఇచ్చిర్రు. అంత మంచి హారర్ స్కోర్ ఇచ్చిర్రు త్రూ అవుట్ ద మూవీ. ఇంకా జంప్ స్కేర్స్ వచ్చినప్పుడైతే కొంచెం జాగ్రత్త గైస్, బీ కేర్ఫుల్. కొంచెం పిల్లగానే దూరం పెట్టండి సినిమాలకి. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుంటే అందరూ అంటే అందరు బాగా చేశారు. బెల్లంకొండ కానీ, లేదంటే అనుపమ పరమేశ్వరన్ కానీ. హైపర్ ఆది కొంచెం అక్కడక్కడ నాన్ సెన్స్ కామెడీ ఉంటుంది కానీ స్టిల్ ఆయన సుదర్శన్ గారు, తనికెళ్ళ భరణి, దేవి దేవి కాదు ప్రేమ. చిన్నప్పుడు మనం చూసినాం కదా సినిమాలు ప్రేమ. ఆమె యాక్టింగ్ గానీ, లేదంటే దయ్యంలాగా ఏసిన ఆయన యాక్టింగ్ గానీ, నా మైండ్‌లోకి ఎస్పెషల్లీ ప్రేమ ఇంకా వాళ్ళ దయ్యం. ఇది నా మైండ్‌లోకెళ్ళి పోతలేదు గాయ్స్. ఆళ్ళ యాక్టింగ్ ఎంతంటే అంత బాగుందసలు. 'తనికెళ్ళ భరణి'కి ఒక సీన్ పడతది. జస్ట్ ఒక స్మైల్ ఇస్తాడాయన. నేను చెప్తున్నా గదా! చాలా ఎక్కువ లేపుతున్నా గానీ నేను మూవీని. నా ఎక్సైట్‌మెంట్ అంతలా ఉంది మరి. ఆ లెవెల్‌లో ఎంజాయ్ చేసిన నేను మూవీని. అప్పుడెప్పుడో 'మసూద' మూవీకి అంత భయపడ్డా. మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫాక్ట్ అంతకంటే ఎక్కువ భయం ఈ మూవీతో కొట్టింది నాకు. ఈ మూవీతో మళ్ళీ అంత భయపడ్డా. ఇది నా ఎక్స్‌పీరియన్స్ వరకు మాత్రమే. మీకు నచ్చొచ్చు, మీరంత భయపడకపోవచ్చు. మీకు హారర్ రొటీన్ అయితే నేనేం చేయలేను. నాకు మాత్రం హారర్ ఈజ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ నాకది. ఎప్పుడు చూసినా భయపడతా. నాలో ఉన్న పిల్లోడు భయపడుతూనే ఉంటాడు. ఈ మూవీ మెయిన్‌గా వర్గానికి కారణం ట్విస్టులు. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ట్విస్టులు నడుస్తూనే ఉంటాయి. చిన్న బ్యాక్ స్టోరీ ఓపెన్ అవుతది. ఆ బ్యాక్ స్టోరీ మెయిన్‌కి ఈ మూవీకి హార్ట్ అసలు. అంత పవర్‌ఫుల్ బ్యాక్ స్టోరీ. అంటే ఆ స్టోరీలోనే మనకు బేసిక్‌గా ఒక హారర్ ఉంటది. సో, ఆ ట్విస్టులు పడ్డప్పుడైతే యమ్మ ఏంట్రా ఇది ఇప్పటిదాకా చూసింది ఇది కాదా అయితే, ఈ లెవెల్ ఆఫ్ ట్విస్టులు పడతా ఉంటాయి. నేనైతే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసినా. మీకు నచ్చొచ్చు. చూడండి ఎళ్లి. ఈ మూవీకి ఏమన్నా నెగెటివ్ అనిపించిందా అంటే క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్ అవి అంత వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వాటెవర్ యూ కాల్ ఇట్, అవంత గొప్పగా వర్కౌట్ కాలేదు. అవి కాకుండా ఫస్ట్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్, హీరోయిన్‌తో రొమాన్స్. ఈ యొక్క 15, 20 మినిట్స్ ఆఫ్ పోర్షన్ పక్కన పెడితే మిగతా 1 అవర్ 45 మినిట్స్ ఆఫ్ ది స్టోరీ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటది. పక్కా ఎక్సైట్ అవుతారు. కుదిరితే మూవీకెళ్ళిపోండి. అది గైస్. మేబీ నా వీడియోస్ ఇంకా ఒక ప్రాపర్ రివ్యూ లాగా ఉండవేమో. ప్రతీదీ నాకు తెలిసి ఇంక ఎక్సైట్‌మెంట్ షేర్ చేసుకోవడంలో అయిపోతుంది. ఓకే. మీకిది నచ్చుతుందా? నచ్చితే ఓకే. లేదంటే మార్చుకోమంటే మార్చుకుంటా. ఎక్సైట్‌మెంట్ కాకుండా రివ్యూ చెప్పరా, ప్రాపర్ రివ్యూ చెప్పండి అట్లే చెప్తా. సో, ఈ వీడియోకైతే ఇది నా ఎక్సైట్‌మెంటే. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌంట్ మరి 289, 290 దగ్గర ఆగిపోయింది. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. రేపు మార్నింగ్ 'మిరాయి' మూవీకెళ్తున్నా. రివ్యూతో కలుద్దాం. టిల్ దెన్ మీ మూవీ మనిషి. బెల్లమన్న హిట్ కొట్టిండు.